డిఎస్సికి సంబంధించినటువంటిది జగన్ హయాంలో చివరి 2 నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ తర్వాత లిటిగేషన్స్ ఆగిపోవడం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేస్తానంటాం. అయితే వాయిదా పడతా వచ్చింది. వచ్చే ఏడాదికి ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి పూర్తి చేసి రిక్రూట్మెంట్ చేస్తామని ఆల్రెడీ లోకేష్ ప్రకటించున్నారు. అదే సందర్భంలో దానికి శిక్షణ అంటే లక్షల రూపాయల ఖర్చు లేదా వేల రూపాయల ఖర్చు, లక్షల రూపాయలు అదనంతో కలిపి అవుతుంది. ఇట్లాంటి వాటిని బీసీలకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. నెలకి 1500 రూపాయలు చొప్పున అందులో బీసీ పిల్లలకి స్టైఫండ్ కూడా ఇస్తుంది. పుస్తకాల కోసం మరో 1000 రూపాయలు ఇస్తుంది. త్వరలో ఆన్లైన్లో కూడా ఉచిత డిఎస్సి కోచింగ్ ప్రారంభించాలన్నటువంటి నిర్ణయించారు. బీసీ సంక్షేమ మంత్రి సవిత ఈ విషయంలో ఇనిషియేటివ్ తీసుకుని వేగవంతమైనటువంటి నిర్ణయాల్ని అమల్లోకి తీసుకొచ్చారు.